అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఆదివారం నుంచి శనివారం వరకు, అమావాస్య నుంచి పంచమి తిథి వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు ఈ వార ఫలాలు ఉంటాయన్నమాట. ఈ వారంలో ముఖ్యంగా అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి పితృతర్పణం చాలా ముఖ్యంగా చేయించాలి. ఎవరికైతే తండ్రులు తల్లి ఎవరైతే లేరో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద గుడికి వెళ్ళి పూజారికి డబ్బులు ఇచ్చి మా పేరు తాతగారి తర్పణాలు వదలాలి అని చెప్తే వాళ్ళు అన్నీ చేసి పెడతారు. వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తే చాలు. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందన్నమాట. ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే చంద్రుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ప్రయాణిస్తున్నారు. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శని శుక్ర బుధ రాహు గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తీసుకోండి. అలాగే జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి. ఏ సమస్యకైనా సరే జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. సింపుల్గా ఉండాలి పరిహారం కూడా. ఎప్పుడు జాతకాన్ని పాజిటివ్గా చెప్పాలి, సంతోషకరంగా చెప్పాలి. మంచిని చెడు ఉన్నా కూడా దాన్ని తొలగించే మార్గంతో చెప్పాలి, కానీ భయపెట్టడం అనేది కుదరదు. అది జ్యోతిష శాస్త్రంలో విరుద్ధం అన్నమాట. అది ఎవరు చేయకూడదు. అలాగే సింపుల్గా నేను పరిహారం చెప్తాను కాబట్టి నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని పెట్టుకో. వృషభ రాశి వాళ్ళందరికీ 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వాళ్ళందరికీ ఈ వారం అంతా ఎంతో సంతోషకరంగా ఆనందంగా గడుపుతారు. సంతృప్తికరమైనటువంటి భోజనము, వ్యవహారము, అనేక రకాల విందులు, వినోదాలు అద్భుతంగా ఉంది. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటుంది, మానసిక ధైర్యం బాగుంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి కాస్త ఇబ్బందికరమైన సమయంగా ఉంది. ఆలోచించి ఖర్చు పెట్టాలి. అలాగే తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ అధికంగా తీసుకోవడం, ఆహారపు అలవాట్లు కాస్త నియంత్రించుకోవటం మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. పెళ్లి కాని వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయటం మంచిది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు నష్టానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ వారంలో అదృష్టం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు, పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త అవకాశాలు, ఇంటర్వ్యూలన్నీ సక్సెస్ఫుల్గా ఎంతో ఆనందకరంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి సమయానికి వీసా లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు, శుభకరమైన వాతావరణంలో ఈ వారం అంతా గడుస్తుందని తెలియజేస్తూ ఖర్చుల విషయంలో ఎటువంటి బెంగ అక్కరలేదు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మంచి సూర్యుడి యొక్క బలం పెరగడానికి ఖచ్చితంగా రోజు ఆదిత్య హృదయం అనేది చదవాలి. ఆదిత్య హృదయము, సూర్యాష్టకము చదవటం వల్ల మూడు పోదులు అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి చదవటం చాలా మంచిదన్నమాట. ఈ జపాకుస్మ సంకాసం కశ్యపేజం మహద్వితం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మ దివాకరం షార్ట్కట్లో చదువుకోవడం మంచిది. జాతకాల కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు. నమస్కారం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.